ఒక గ్రామంలో సోమనాథ్ అనే పేరున్న ఒక శిల్పి ఉండేవాడు. అతను అద్భుతమైన విగ్రహాలు చెక్కేవాడు. కాని అతను చాలా కోపిష్టి. ఎప్పుడూ తన మీద తనే అసంతృప్తిగా ఉండేవాడు. తను చెక్కిన శిల్పంలో చిన్న లోపం ఉన్నా తనను తాను తిట్టుకుంటూ రోజంతా అన్నం తినకుండా తనను తానే శిక్షించుకునేవాడు. అతను తన పట్ల ఎంత కఠినంగా ఉండేవాడో అతని దగ్గర పనిచేసే శిష్యుల పట్ల కూడా అంతకంటే కఠినంగా ఉండేవాడు. ఎవరైనా చిన్న తప్పు చేసినా సరే వారిని అందరి ముందు నీచంగా తిట్టేవాడు. పని చేతకాకపోతే వెళ్ళిపోండి అని విరుచుకుపడేవాడు. అతని కఠినత్వం వల్ల శిష్యులందరూ భయంతో వణికిపోయేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఆ గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చారు. సోమనాథ్ పరిస్థితి చూసి ఆయన ఒక విషయం గమనించారు. సోమనాథ్ ఇతరుల మీద చూపిస్తున్న కోపం నిజానికి తన మీద తనకు ఉన్న అసహనమే అని ఆయన గ్రహించారు. ఆయన సోమనాథ్ను పిలిచి ఒక చిన్న మట్టి పాత్రను ఇచ్చారు. ఇచ్చి, దీన్ని జాగ్రత్తగా పట్టుకో, కానీ ఒక నిబంధన. నువ్వు దీన్ని పట్టుకున్నంతసేపు నీ గురించి నువ్వు ఒక మంచి మాట అనుకోవాలి అని చెప్పారు. మొదట సోమనాథ్కు అది చాలా కష్టంగా అనిపించింది. ఎప్పుడూ తనను తాను విమర్శించుకునే అతనికి తన గురించి తాను మంచిగా అనుకోవడం అసాధ్యమనిపించింది. కానీ ప్రయత్నించగా, నేను కష్టపడే మనస్తత్వం కలవాడిని, నాకు కళ పట్ల గౌరవం ఉంది అని తనని తాను ప్రేమించడం మొదలుపెట్టాడు. మెల్లగా సోమనాథ్లో మార్పు వచ్చింది. ఎప్పుడైతే అతను తన తప్పులను క్షమించుకోవడం, తన్ను తాను గౌరవించుకోవడం నేర్చుకున్నాడో అతని మనసులో ప్రశాంతత ఏర్పడింది. మరుసటి రోజు ఒక శిష్యుడు పొరపాటున ఒక విగ్రహాన్ని కింద పడేశాడు. పాత సోమనాథ్ అయితే ఆ శిష్యుడిని కొట్టేవాడు. కాని ఇప్పుడు సోమనాథ్ ప్రశాంతంగా వెళ్ళి, పర్వాలేదు నాయనా, తప్పులందరికీ జరుగుతాయి, ఆ గాయం ఎక్కడయిందో చూసి సరిదిద్దుదాంరా అన్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోయాడు. సోమనాథ్ తన పట్ల తాను దయగా ఉండడం వల్ల ఇతరుల బలహీనతలను కూడా అర్థం చేసుకోగలిగాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మన పట్ల మనం దయతో ఉంటేనే ఇతరుల పట్ల సున్నితంగా ఉండగలం. మనం మనల్ని నిరంతరం విమర్శించుకుంటూ ఉంటే ఆ ఒత్తిడి ఇతరుల మీద కోపంగా మారుతుంది. సైకాలజీలో దీన్ని సెల్ఫ్ కంపాషన్ అంటారు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆ ప్రేమను పంచగలం.